చేనేత సహకార సంఘాల రుణాలన్నింటినీ మాఫీ చేయాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెంకట్రాములు అన్నారు. సంక్షోభంలో ఉన్న చేనేత పరిశ్రమను రక్షించడానికి చేనేత సహకార సంఘాల రుణాలన్నింటినీ మాఫీ చేసి తిరిగి రుణం సౌకర్యం కల్పించాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని రాజా బహదూర్ గౌర్ విజ్ఞాన కేంద్రంలో జరిగిన చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి పెండెం సర్వేశం అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకట్రాములు ప్రసంగిస్తూ పాలకుల నిర్లక్ష్యంతో చేనేత పరిశ్రమ తీవ్రమైన సంక్షోభానికి గురై కార్మికులు పడుతున్న బాధలు వర్ణనాతీతమన్నారు. చేనేత కార్మికులకు ప్రకటించిన రుణమాఫీని ఎలాంటి షరతులు లేకుండా పూర్తిగా మాఫీ చేయాలని, సహకార సంఘాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి కార్మికులకు పని కల్పించలేకపోతున్నాయని వెంటనే సహకార సంఘాల అన్ని రకాల రుణాలను పూర్తిగా మాఫీ చేసి తిరిగి రుణ సౌకర్యం కల్పించాలన్నారు. ఆత్మహత్యల పాలైన నేతన్నల కుటుంబాలకు 20 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. కేంద్రం చేనేతపై జీఎస్టీ తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాషికంటి లక్ష్మీ నర్సయ్య ప్రసంగిస్తూ నేతన్న భరోసా పథకంలో సంవత్సరంలో 10 మార్పులు నేయాలన్న నిబంధన తొలగించాలన్నారు. గత 12 ఏళ్లుగా ఎన్నికలు జరపనందున సంఘాలు నిర్వీర్యమై కార్మికులకు పనులు కల్పించలేకపోతున్నాయని వెంటనే ఎన్నికలు నిర్వహించాలన్నారు. చేనేత కార్మికుల పెన్షన్ 5,000కు పెంచాలన్నారు. చేనేత రాష్ట్ర నాయకులు జల్ది రాములు, కొలిపాక సంపత్, వృత్తి సంఘాల రాష్ట్ర నాయకులు దీటి నరసయ్య, బొడ్డుపల్లి కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.